హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవచ్చండి. దానికి కావలసిన మెటీరియల్స్ కాటన్ థ్రెడ్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఈచ్ వన్ వచ్చి 3 to 4 రూపీస్ ఉంటుంది. ఫ్రేమ్ కావాలండి, చిన్నది కానీ పెద్దది కానీ. కాటన్ క్లాత్ ఒకటి తీసుకుంటే కాటన్ మీద చాలా బాగా వస్తుంది అన్నమాట. స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు కదని, తర్వాత సిల్క్ వాటి మీద వేయచ్చు. ఈ ఫ్రేమ్ అనేది మనం టైట్గా పెట్టుకోవాలండి. ఒకవేళ క్లాత్ అనేది లూజ్ అయితే స్క్రూ ఉంది కదండి, దాంతో టైట్ చేసుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముడి వేస్తాం కదండి, అది ఫ్రంట్ వేయకూడదండి, బ్యాక్ వేయాలన్నమాట. సూదిని ఫ్రంట్ నుండి కిందకి దింపేసి లోపల వేయాలి. అప్పుడు ముడి అనేది బయటకు కనిపించకుండా ఉంటుంది. ఒక ఫ్లవర్ కానీ వేయాలంటే మనం ఫస్ట్ ఒక గీత గీసుకొని దాని మీద స్టిచ్చింగ్ అనేది వేయాలండి. తర్వాత దాన్ని క్రాస్గా అటు ఇటు చూడండి స్నేక్ ఆకారంలో ఉంది కదా, అలా వేసుకుని మనం స్టిచ్చింగ్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న ప్రతి షేప్లో కూడా ప్రతి స్టిచ్చింగ్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫ్లవర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.